రాత్రిపూట తులసి చెట్టుకున్న ఆకులు తెంపకూడదని అంటారు కదా, ఎందుకు? రాత్రి పూజ కోసం తులసి ఆకులు కావాలి. ఇంట్లో తులసి మొక్క కూడా ఉంది, కానీ పెద్దలు మాత్రం వెంటనే చెబుతారు ఇప్పుడు తులసి ఆకులు అస్సలే కోయకూడదని. అసలు రాత్రిపూట తులసి ఆకులు ఎందుకు కోయకూడదని అంటారు? మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. విష్ణువుకు ఈ తులసి అనేది ఎంతో ప్రీతికరమని భక్తి సంప్రదాయం చెబుతుంది. అందుకే తులసి ఆకులను కోయడానికి కూడా కొన్ని నియమాలను పాటించే ఆచారం ఉంది. రాత్రిపూట తులసిని కోయకూడదు అనే సంప్రదాయం వెనుక తులసిని దేవతా స్వరూపంగా గౌరవించే భావన ఒకటి. అలాగే ప్రకృతి పరంగా చూస్తే రాత్రి సమయంలో మొక్కకు విశ్రాంతి ఉండే సమయం. అందుకే అవసరం లేకుండా రాత్రివేళ ఆకులను కోయకుండా పగటిపూట అవసరమైనంత మాత్రమే తీసుకోవాలని పెద్దలు అలవాటు చేసి ఉండొచ్చు. కానీ రాత్రిపూట తులసి ఆకులు కోస్తే తప్పకుండా పాపం వస్తుందని శాస్త్రీయ ఆధారం అయితే లేదు. అయితే ఈ ఆచారం మనకు ఒక గొప్ప ధర్మ సందేశాన్ని ఇస్తుంది. ప్రకృతిని మన అవసరాల కోసం మాత్రమే చూడకూడదు, దాన్ని గౌరవించాలి, కాపాడాలి. తులసి ఆకును కోయాల్సి వచ్చినా మొక్కకు హాని కలగకుండా అవసరమైనంత మాత్రమే తీసుకోవడం మంచిదే. ఎందుకంటే ఒక చిన్న తులసి మొక్కను గౌరవించడం అంటే ప్రకృతి ఇచ్చిన జీవాన్ని గౌరవించడం. అందుకే ఉదయం తులసిని దర్శించుకొని భక్తితో ఒకసారి స్మరించండి. తులసిదేవి మా ఇంట్లో ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం నింపాలని.